అమెరికానికి వాళ్ళ పిల్లలు వచ్చే వరకు శవాన్ని ఉంచాలి. మొన్న కళ్యాణంలో మనవలతో సంతోషంగా బ్రతకాలి. అలా బ్రతకలేనప్పుడు బ్రతికుండి ఏంటి లాభం? పంతులు గారు చెప్పే రూపురేఖలతో ఊహా చిత్రం గీస్తే ఈజీగా పడతామని మా ఉద్దేశం. గోల్డ్ మెడల్లో ఉన్న విటమిన్ యొక్క శక్తి మీకు స్ట్రాంగ్ పవర్స్ మరియు ఎనర్జీ ఊరికెళ్ళాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ మహిళలందరూ చేరి ఏ రోజులో మా పద్ధతిలో పోయినా మీ పద్ధతిలో ఎలా పోయండి. క్లీన్ ల్యాక్ ఫేస్ వాష్ వారి ఇంటి పని చేస్తుంది. మేము అలా పోస్తాం. బాగా చూస్తున్నావే. వద్దండి. అయ్యో వద్దు. పిల్లలకి అట్లా ఇవ్వడం అలవా. ఇంకా వాళ్ళకి ఏమి ఉండవు కదా వేరే పండుగ. ఇంట్లో పెట్టుకో. అక్కడ చూడు చూడు వచ్చింది కదా. నేను చెప్పాను ఇంటర్ కాలేజీ కలుస్తుంది లేదు మాది మా పాప నీకు పడేసి వేసుకో. వేసుకుంటావా? జీవితంతో కలిసిపోయారు. చూడమ్మా అడగట్లేదు తక్కువ కూర్చున్నావు. ఫస్ట్ టైం బాగా ఒప్పించుకుంది. చిన్నపిల్ల కదా అప్పుడు. మామూలు కూడా ఓపించుకున్నాడు కానీ మేము కాపాడుకుంటాం. అప్పుడు 4th month ఏమో 4th month అప్పుడు అంతే. 4 7 days డిఫరెన్స్ ఇద్దరికి. September 19th 27. అదే అప్పుడు అన్నారు కదా. సరే సరే వద్దు. ఇంకా 9th month ఇప్పుడు మొన్న 8 నుంచి 10th వచ్చింది. 10th month వచ్చింది. ఏం చెప్పింది ఈ మహిళలందరూ దాపారంగా చేస్తే బాగా అనిపించింది. చాలా సాఫ్ట్ అయ్యింది. క్లీన్ ల్యాక్ ఫేస్ వాష్ వారి ఇంటి పని చేస్తుంది. మీ చర్మం చెప్పారు. అమ్మాయి చెప్తాం అనుకున్నా అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా
అన్ని తగ్గాయి మళ్ళీ తగ్గాయి అన్నట్టు స్టార్ట్ అవుతుంది పని స్టాప్ అయినాయి. అవి పెయిన్ కావాలా బాగా వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు 11th మంత్ స్టార్ట్ అయింది. ఎట్లానే పట్టుకొని ఇవ్వడండి 205 జలుబులు జ్వరాలు కొంచెం వెళ్తున్నారనే బాబు 9th మంత్ ఎక్కడ ఉన్నాడు వాడికి అమ్మ అమ్మ మీరు చెప్పినట్టు ఎంత బాగా అనిపిస్తున్నాడు వీడైతే. తినొద్దు నాని నీకు వేరే వస్తుంది బికి అన్న చూసింటావా చీచి అవ్వ బాబు బాబు నాటి అన్న అన్న అన్నం చూడు రోజు వద్దాం అనుకుంటే మనకి ఇదికే ఉండదు. బాబు ఆడిపి తమ్మని ఆడిపి అమ్మ వాళ్ళే వచ్చారు. వద్దు నాని బర్త్డే అక్కడే చేస్తున్నాము. అమ్మ వాళ్ళు చేస్తున్నారు. మేము వెళ్దాం అంటే మహీద్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. కష్టంగానే నేను దాచిపోయాను. మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. 28 26 వెళ్ళిపోతాం. 1 year ఖాళీ కదా నెక్స్ట్ ఈ మంత్ 28 అవుతుంది. ఈ మంత్ లైన్ ఫెబ్ 2nd లక్ష్మి పాప ఈవిడ అయిపోయింది. మొన్న మా పక్కన ప్రవీణ్ వాళ్ళు ఉన్నారు కదా, అయిపోయిందండి. వాళ్ళు జనవరిలో కదా జనవరి తను డిసెంబర్. మీరు డిసెంబర్ అండి. జనవరి లక్ష్మి ఏమో ఫిబ్రవరి ఏమో ఏప్రిల్. అందరికి ఒక 1 month 2 months ఎదిగో తినరా వద్దులా తినరా ఎట్లా వాడికి అప్పుడే అసలు తినరా వాడు తిన్నాక వస్తాడు. నేను ఒక్కటే అలవాటు చేశాను. అంటే షుగర్ తక్కువ ఉంటుంది కదా అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకటి 13 అది 1 year తర్వాత పెట్టారు. మా అమ్మాయికి పెట్టేస్తున్నాం. కదా కొంచెం వాటర్ లో కానీ పాలలో కానీ మిక్స్ చేసి పెట్టమన్నాడు ఆయన. కానీ రోజు ఆయన కొంచెం ఈ మధ్య వెయిట్ తగ్గింది. ఒకటే ఒకటే అదొక బిస్కెట్ 1 meal తో సమానం. ఒక్కటే మేము అడిగాము 1 year తర్వాత ఆయన ఏడుస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య అది ఎవరు వచ్చారు అంటే ఆంటీ పోయి వెయ్యండి. ఏమైనా వస్తాయా? అయ్యో ఇచ్చేసాం
ఇది కాదు, ఇది కాదు. మీ అక్క వాళ్ళ మమ్మీ కూడా ఇస్తారు వస్తారు కదా. ఇప్పుడల్లా రాదులేండి. అంతేనా? షాపింగ్కి వెళ్ళి లేట్ అవుతుందంట. ఇది మా పక్కన 205 అరే వాళ్ళే. సరే ఇంకొకసారి మోసేసి 7 లేదు వీళ్ళ కజిన్స్ కొడుకు కదా క్రిస్టియన్. అదే అందుకని ఇంకోసారి పోస్తా. ఈ ఒక స్టెప్ లేనుంటున్నాయి. నువ్వు మిక్కి తినొచ్చు కదా. ముగ్గురు అయ్యారు కదా నాకు. అయిపోయిందండి. బాబు ఇది చూడు. గుడ్ బాయ్. అదే ఏం చేస్తున్నాడు తమ్ముడు? నేను రాజుని ప్రేమించాను. మనమిద్దరం ప్రేమించుకున్నాం. మా అత్త ఇట్లా పడతాం. మనకి నచ్చినప్పుడు పట్టుకోవా పట్టుకో మళ్ళీ అవి బావగారు అందరం కలిసి పండుగ ఇక్కడే చేసుకున్నాం రమ్మన్నారు. వచ్చేసాం. ఇక్కడైతే మీరు మాత్రమే ఉంటారు, ఇక్కడైతే అందరూ ఉంటాం కదా వచ్చేయండి అన్నారు. అందరూ కలిసి ఒక చోటు ఉంది. మరి కొందరు అక్కడ కొందరు ఇక్కడ ఎందుకు రండి. అమ్మ అమ్మని కావాలా? నేను బాగా ఏడిపించిందా? మామూలుగా రోజు బాగా ఆడుకుంది కదా. మళ్ళీ మీరు ఒకటి వద్దు నీకు ఇస్తే ఇంట్లో ఉంది. పిల్లలు
నువ్వే కాల్ చేయండి ఫోన్ చేసి అనుకో మీ మమ్మీ అంతగా అడుగుతున్నారు కదా ఒప్పుకోండి నాన్న. చూసావా బామ్మ ఎంత తెలివిగా అర్పించాడు. ఇప్పుడు చూడు నవగానే వేస్తున్నాడు. నువ్వు మీరా నీకేం తెలుసు? బాబు నీకు ఎలాంటి గర్భం రాకుండా నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. మంచి మనసులో వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి నాకేం కాలేదు. వాళ్ళేం చూడాల్సిన అవసరం లేదు. పెద్దరండి తమ్ము వచ్చారా అరగంట వేడి కౌంట్ అయిపోయింది.